సీనయ్య వెళ్ళు. అలాగే అత్తయ్య. అద్యా ఏంటి అద్యా, నెమ్మదిగా పెట్టు. షంటి అన్నం పెట్టు అద్యా. మెక్కు. నీకు ఎవరి బాధలు పట్టవు, ఎవరి మనసు అర్థం కాదు. ఎప్పుడూ ఆకలి, నిద్ర, ఆద్యం, ఇవి మూడే కదా నీకు తెలిసింది, కావాల్సింది. అద్యా, ఈట్, స్లీప్, రిపీట్ లాగా బాగా చెప్పావు. నేను కూడా ఆకలి, నిద్ర, ఆద్యలాగా ఒక బుక్ రాస్తే బాగుంటుంది కదా. ఈ టైటిల్ ఎలా ఉంది? నీ మొహానికి బుక్కు, ముందు నువ్వు మెక్కు. నైస్గా మాట్లాడడం కాదు, ఐస్లో ముంచినా కూల్ అయ్యేలా లేదు ఇది. రైస్ తక్కువ తిని త్వరగా లేచి వెళ్ళడం ఆరోగ్యానికి మంచిదిలా ఉంది. సీనయ్య కొంచెం ఖాళీ అయింది చూడు అత్యా. అన్నం పెట్టు. అత్తయ్య పెడుతున్నాను పెద్దమ్మ. చాలు చాలు అత్తయ్యా. కూరేం వేయాలి? కారం లేంది ఏదైనా వడ్డించాద్యా. వేటకారమా? తిన్నుగా చెప్పు చాలు. పెరుగు పెరుగు వేయాద్యా. అయ్యో అత్య, సాంబారు పొయ్యి మీదే ఉందమ్మా, మర్చిపోయాను. సీనయ్యకి సాంబార్ అంటే చాలా ఇష్టం. తీసుకొచ్చి సీనయ్యకి సాంబార్ వడ్డించు. సాంబార్ వద్దులే అత్తయ్య, పెరిగేసుకుంటాను. ఇదిగో ఈ జ్యూస్ తాగమ్మా. ఇందాకే జ్యూస్ తాగాను కదత్తయ్య. అది ప్రోమోగ్రానెట్ అమ్మా, ఇది ఆరెంజ్ జ్యూసు. కాసేపు ఆగి యాపిల్ జ్యూస్ ఇస్తాను. అన్నీ జ్యూస్లేనా? మరి తాగాలి కదమ్మా, తాగమ్మా. వచ్చారా? ఇందాక చూస్తే బయట లేరు, ఎక్కడికి వెళ్ళారు మీరిద్దరు? నువ్వు నీ కోడలికి జ్యూసులు తాగిస్తే మా కడుపులు నిండుతాయా చెప్పు? అందుకే మేము అలా టీ తాగడానికి వెళ్ళాంలే. అలాగే వెళ్ళి అమ్మాయిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కనుక్కోండి. అది నాన్న కనుక్కున్నారులేమ్మా. అమ్మా, ఆ జ్యూస్ ఇటీ, అస్మితకి నేను తాగిస్తాను. నువ్వా? సార్, నిజంగానా? మీరు నాకు తాగిస్తారా? అంటున్నాడు కదమ్మా, మళ్ళీ అడుగుతావేంటి? సర్లే, అబ్బాయి తాగిస్తానంటే మనం ఎందుకు ఇక్కడ? మనం వెళ్దాం పద. ఇదిగో తాగించరా.
గుడ్. సార్ నాకు తాగిస్తాను అని మీరు తాగుతున్నారేంటి? ఏదో అంటున్నావు? అదే సార్, నాకు తాగిస్తా అన్నారు కదా. అవును, నేను నీకెందుకు తాగించాలి? ఆ? అయినా నేను నీకు జ్యూస్ తాగిస్తానంటే ఎలా నమ్మేవు స్మిత? పైగా నీలాంటిది నిజంగా సూసైడ్ చేసుకున్నా నేను జ్యూస్ తాగించను.